అరబ్బుల దగ్గరికి ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం వెళ్ళింది. ఏం చెప్పారో బయటికి రాలేదు. కానీ ఒక అంచనా మాత్రం ఏంటయ్యా అంటే జరిగిన పరిణామాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఒకటి, హమాస్ తీవ్రవాదులు తమ దేశం మీద దాడి చేశారు, వందలాది మంది ప్రాణం తీశారు, ఆ తర్వాత కొంతమందిని కిడ్నాప్ చేసుకెళ్లారు. వాళ్ళని ఈ రోజు వరకు విడిచిపెట్టకపోవడానికి కారణం ఇరానే వెనక నుండి నడిపిస్తోంది. సౌదీ అరేబియా, ఖతారు వీళ్ళందరూ మధ్యవర్తిత్వం చేసినా సరే హమాస్ వాళ్ళు వదిలిపెట్టట్లేదంటే ఇరాన్దే కారణం. ఈ కథంతా నడిపిస్తున్నటువంటి వాళ్ళు 7 కమాండర్లు, దాంతోపాటుగా మరికొంతమంది సైనిక అధికారులు ఉన్నారు. ఆ కమాండర్లనే ఇప్పుడు ఇజ్రాయెల్ హతం చేసింది సిరియాలో. దాన్ని తమ దేశ సార్వభౌమాధికారానికి దాడి అని చెప్పేసి ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఒకటి కాదు 2 సార్లు దాడి చేసింది. సరే, అందులో దారిలోనే ఇంటర్సెప్ట్ అయిపోయినాయి. ఒక్క ఎయిర్ బేస్ దగ్గర మాత్రం స్వల్ప నష్టం జరిగింది. కానీ ఇప్పుడు మేము యుద్ధానికి పోబోతున్నాం, పెను యుద్ధానికి సిద్ధపడబోతున్నాం అని చెప్పడం కోసం పంపించిందా, లేకపోతే మేము పెను యుద్ధం చేయడానికి ఎట్లాగూ సిద్ధంగా ఉన్నాం, ఇరాన్ మీకు ఎప్పుడూ శత్రువే, చైనాని అడ్డుపెట్టుకుని మొన్న మిత్రుడయ్యింది, కానీ ఇరాన్ మీ ప్రయోజనాల కోసం ఎప్పుడు చేయట్లేదు, మీ ఎయిర్ బేసెస్ మాకు ఇవ్వండి, మేము చూసుకుంటాం ఇరాన్ సంగతి అని చెప్పడానికి వెళ్ళింది అనేది తేలాల్సి ఉంది.